వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 31వ తారీఖున రాత్రి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒక అనుకోని సంఘటన జరిగింది. ఈ సంఘటనలు ఎప్పుడో ఇంతకుముందు ఈ గుంటూరు పట్టణంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ విధమైన సంఘటనలు జరగలేదు. ముఖ్య కారణం ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కార్యాలయం మీద రాళ్ళు రువ్వారని చెప్పి అభియోగం. ఈ రాళ్ళు రువ్వే అభియోగం కానీ అద్దాలు భాగాలు కొట్టే విషయాలు కానీ మీరు గత 3 సంవత్సరాల కింద చూస్తే తెలుగుదేశం పార్టీ మా జాతీయ కార్యాలయాన్ని ఎవరు పాల్గొంటారో అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు రాజకీయ డ్రామాలు ఎట్లుంటాయంటే ఈ వైసీపీ వాళ్ళ రాజకీయ డ్రామాలు కోడికత్తి కేసు తెలుసు మనకు. అట్లాగే గొడ్డల వేటు బాబాయ్ ఏ విధంగా చంపారో మనందరూ తెలుసు. ఇది వాళ్ళకు ఒక పొలిటికల్ స్ట్రాటజీ. కానీ అద్దాలు పగలబడతాం అనేది మేము కూడా ఎప్పుడు ఇటువంటిది ప్రోత్సహించబోం కూడా. మా నాయకుడు చాలా క్లియర్గా కొన్ని మాకు సంస్కారం నేర్పాడు. అది నేను పగలబడతాను, ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో జరగల. మీ దగ్గర ఏమైనా క్లిప్పింగ్స్ ఉన్నాయా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది పాల్గొంటారని? ఎవరు రాళ్ళు రువ్వారో మీ దగ్గర ఉన్నాయా? అర్ధరాత్రి 12:30 జరిగిందని చెప్తున్నారు. 12:30 గంటలు జరిగితే 2:00 ఈ 30 మంది పేర్లు మీకు ఎట్లా వచ్చినాయి? ఈ తెలుగు టైపింగ్ అర్ధరాత్రి పూట ఎవరు తయారు చేశారు? మీరు ఇచ్చిన 2 గంటలకైనా పోలీసు వాళ్ళు కంప్లైంట్ తెలియజేస్తారు. అంటే అర్ధరాత్రి పూట ఎవరు సెలబ్రేషన్స్లో వాళ్ళు ఉన్న సమయంలో 12 గంటలకి ముందుగానే ఇది స్కెచ్ ప్రకారం మీరు టైప్ చేసుకున్నదా కాదా? అర్ధరాత్రి పూట తెలుగు టైపింగ్ ఎవరు చేస్తారని ఆయన చేతి వ్రాతపూర్వకంగా ఇచ్చారా? ఆయన ఈ ఊరు అభ్యర్థి ఏమైనా 30 మందిని ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఒక వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారని మీరు కంప్లైంట్ ఇప్పించారు. ఈ వాచ్మ్యాన్గా ఇచ్చిన కంప్లైంట్లో అతనికి అర్ధరాత్రి పూట 12 గంటల తర్వాత గుంటూరు నగరంలో ఎక్కడ తెలుగు టైప్ రైటింగ్ ఓపెన్ అయి ఉంది, ఏ టైప్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయి ఉంది? మీకు ఎవరు టైప్ చేసి ఇచ్చారు? ఇది మీరు ఇదంతా ప్రీ ప్లాన్డ్గా టైప్ చేసుకుని కంప్లైంట్ పెట్టారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు తర్వాత 2 గంటలకి కంప్లైంట్ అయిన తర్వాత 25 మందిని తీసుకొచ్చారు. ఎస్, అక్కడ ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గత ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పటి నుంచి అక్కడ అర్ధరాత్రి పూట పాలాభిషేకం చేస్తారు. ఇది మాకు సాంప్రదాయంగా 1వ తారీఖు వచ్చే ఆచరణ. కానీ మీరు ఈ విధమైన బ్యారికేడ్లు అర్థం పెట్టి అక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఒక ఫార్చునర్ కారులో ఒక ఆయన వస్తుంటే దాని మీద ఏ విధంగా వైసీపీ వాళ్ళు తిరగబడి అర్థం పాల్గొంటారబడి వీడియో చూపిస్తున్నాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఫార్చునర్ కార్ని అద్దాలు పాల్గొంటుంది దాంట్లో స్టార్ట్ అయింది. మీ మీడియా సోదరులు కూడా 2 నిమిషాల్లో ఆ వీడియో పట్టుకుని అది ఎవరు పట్టుకొని ఎవరు చేశారు? గుంటూరు పట్టణంలో అనేక రకాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఎవరు సెలబ్రేషన్ 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్లో వారు ఉన్నారు. వచ్చి ఎవరు అసలు సంఘటన కారకులు అనేది కూడా మేమందరం కూడా పోలీస్ ఎస్పీ గారిని కలిసి దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి అని కూడా మేము డిమాండ్ చేయగలుగుతాం. మీరు కావాలని చెప్పి మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మీరు కావాలని అద్దాలు పాల్గొట్టించి ఇట్లాంటి సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు. నిజంగా మా వాళ్ళు ఎవరు చేసినా కూడా మేము ఖండించాం. ఎప్పుడు కూడా మేము ఇట్లాంటి ప్రోత్సహించాం. ఈ అరాచకాలు ఎక్కడ గుంటూరు పట్టణంలో ఎప్పుడు లేవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఏ విధంగా ఉందా? మీరే మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏ విధంగా పాల్పడ్డారో మా అందరికీ తెలిసిన విషయమే. దీని మీద ఎంతమంది వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో మనందరం చూసాం. వాళ్ళు వివిధ హోదాల్లో ఏ విధంగా ఉన్నారో చూసాం. ఇంతకుముందు కూడా అన్నీ కూడా మేము ఐడెంటిఫై చూపించాం. ఫలానా వింగ్లో వైసీపీలో వీళ్ళందరూ ఉన్నారు, ఫలానా గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు ఏ విధంగా చేశారో మనం చూపించడం జరిగింది. ఇది ఒక సాంప్రదాయాన్ని మీరు అడ్డంగా పెట్టుకొని పొలిటికల్గా మలుచుకుంటం కోసం బీసీ మహిళల మీద దాడి అనేది మేము కూడా ఒప్పుకోం. బీసీ మహిళల మీద దాడులు ఎందుకు చేస్తాం? మాకేం పని? హెల్దీ కాంపిటీషన్ కోరుకుంటాం. మీరు అక్కడ గెలిచే ఉద్దేశం ఉంటే ఇక్కడికి రావడం దేనికి? ఇక్కడికి వచ్చి ఈ విధంగా సింపతి గెయిన్ చేయడం కోసం ఈ అద్దాలు బాగా కొట్టించుకోవాలేంటి? ఈ యొక్క అరాచకాలేంటి? గుంటూరు పట్టణం ఎప్పుడు శాంతియుతంగా కోరుకునే పట్టణం. ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఇక్కడ ఎవరు అరాచకాలను ప్రోత్సహించరు, రౌడీజాన్ని ప్రోత్సహించరు. మీరు పల్నాడు జిల్లా నుంచి వచ్చి అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందో మనందరం తెలిసిన విషయాలే. మీ సొంత ఎంపీ వస్తేనే మీరు రాయని పరిస్థితి, మీ
ఈ విధంగా మనందరికీ తెలిసిన మీడియాలో చూసిన వార్తలే. రాళ్ళే ఎక్కించారు మీరు ఎంపీ గారి మీద ఇంతకుముందు. మీరు ఇట్లాంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తానంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని తిరగబడతారు. ప్రజలే మేమే తిరగబడతారు. ఇట్లాంటివి జరగనీరు. ఇక్కడ అందరూ క్షేమం కోరుకుంటారు. ఇక్కడ శాంతియుతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలని కోరుకుంటారు. మీరు ఏదోగా తప్పుడు కేసులు, కోడికత్తి కేసులు అని పెట్టి ఏదో ఇక్కడ సింపతి గెయిన్ చేయాలంటే ప్రజలందరూ కూడా నమ్మరు. ఇట్లాంటి చర్యలు మానుకొని మేము కూడా ఎవరైనా మా వాళ్ళు ఉన్నా కూడా అట్లాంటి చేయించాం, గట్టిగా మందరిస్తాం. ఏ విధంగా ఎఫ్ఐఆర్ అర్ధరాత్రి తయారైందో, ఈ పేర్లు తెలుగు టైప్ రైటింగ్ ఎక్కడ టైప్ చేశారో, ఈ పేర్లు ఎలా వచ్చినాయో దాని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము ఎస్పీ గారిని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.